పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ 12వ సామాన్య ఆదివారంలోకి ప్రవేశించి మనందరికీ కూడా గొప్ప శుభవచనాన్ని ధైర్యంతో నింపే పలుకులు వినిపిస్తూ ఉన్నాయి ప్రభు యేసు ద్వారా. మీరు భయపడవద్దు, డోంట్ బీ అఫ్రైడ్, నేనున్నాను మీకు తోడుగా అని ప్రభువు మనకి అభయమిస్తూ ఉన్నాడు. జీవితం అనే ప్రయాణంలో తుఫాను లాంటివి, చెడుగాలు లాంటివి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు చూసుకొని భయపడిపోతూ ఉంటే జీవితాలు ముందుకు సాగిపోవు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. చదువులో వెనకబడిపోతున్నావు అని బాధపడవద్దు. ధైర్యంగా చదువుతూ దేవుని మీద భారం మోపి భయపడకుండా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వాలా. పని పాటలు దొరకట్లేవు, ఉద్యోగాలు లేవని భయపడవద్దు. దేవుడు ఉన్నాడు తోడుగా, నిన్ను కాచి కాపాడే దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగి ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటే తప్పకుండా ఆయన మనకు దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ముందుకు వెళ్ళాలా. ప్రభు ఉన్నాడు. ఆయన మన ఎల్లప్పుడూ కూడా మనల్ని కాచి కాపాడుతారు. భయపడుతూ ఏడ్చుకుంటూ కూర్చుంటే జీవితాలు అద్భుతాలు జరగవు, జీవితాలు ముందుకు సాగిపోవు. ధైర్యంగా ప్రభు ఉన్నాడు. నా కుటుంబాన్ని, నా పిల్లని దీవిస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను కాచి కాపాడుతాడు. ఆయన ధైర్యం మనకుంటే, విశ్వాసం మనం కలిగి జీవిస్తూ ఉంటే తప్పకుండా ఆయన మనల్ని దీవిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 121వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుదాం. కీర్తన 121వ అధ్యాయము వచనాలు 3 నుండి 5 వచనాలు చదువుదాం ఒకసారి. ఆయన నిన్ను కాలు జారి పడనీయడు, ఆయన నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, కునికిపాట్లు పడడు, నిద్రపోడు, నిద్రపోడు. ప్రభువు నిన్ను కాపాడును, ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి, నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును, నిన్ను రక్షించును. గట్టిగా చప్పట్లు కొట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ కుడి ప్రక్కన కూర్చొని నిన్ను రక్షిస్తాడు. ఆ వచనం మొదటి నుంచి చదువుదాం. అదే వచనం ముందు నుంచి కొంచెం. ప్రభువు నిన్ను కాపాడును, ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా ఉండును, నీకు నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి, ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును, నిన్ను రక్షించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కునికిపాట్లు పడు, నిద్రపోడు, నీ కాలు జారనీయడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను తోడుగా ఉన్నాను అని అభయమిస్తున్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సుశేషంలో మనం ఆలకిస్తే ఫాదర్ యేసయ్య నిద్రపోయాడు కదా. మరి ఏంటిది పరిస్థితి? పడవలో తుఫాను వచ్చింది, అలలు వచ్చాయి, గాలి వచ్చాయి, మరి యేసుప్రభు హాయిగా నిద్రపోయారు అని డౌట్ మీకు రావచ్చు. దీంట్లో 3 విషయాలు మనం నేర్చుకోవాలి ఈరోజు. ఏమిటి అంటే, యేసు ప్రభువు ఆ పడవలో ఎందుకు నిద్రపోయారు, ఎందుకు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు అంటే, శిష్యులను పరీక్షించడానికి, శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసు ప్రభు ఆ పడవలో హాయిగా నిద్రపోతూ ఉన్నారు. మొట్టమొదటిది ఏంటిది అంటే, యేసు ప్రభు ఎందుకు ఆ పడవలో హాయిగా నిద్రపోతున్నారు? తుఫాను వస్తుంది, అలలు వస్తాయి, పెనుగాళ్ళు వీస్తూ ఉన్నాయి, మేము చచ్చిపోతున్నామయ్యా అని యేసు ప్రభు మొరపెట్టారు వాళ్ళు. దీనికి కారణము ఏంటిది అంటే 3 విషయాలు మనం నేర్చుకోవాలి ఈరోజు. మొట్టమొదటిది ఏంటిది అంటే, శిష్యులలో విశ్వాస పరీక్షను
పెట్టడానికి ఆయన ఆ విధంగా హాయిగా పడవలో నిద్రపోతూ ఉన్నారు. విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్షలో శిష్యులు నెగ్గుతారో ఓడిపోతారో విజయం ఉందో అని వాళ్ళు తెలుసుకోవలసిన సమయం అది. మా యేసయ్య మాకు తోడుగా ఉన్నారు. ఆ సమయంలో ఈ పడవలో ఉన్నటువంటి మాకు భయం వేస్తుంది. మేము భయపడకుండా ఉండాలి అంటే ఏంటిది అని ప్రభు వారిని పరీక్షిస్తున్నాడు. విశ్వాస పరీక్ష. మీకు విశ్వాసం లేదా? మీకు ఎందుకు మీరు భయపడుతున్నారు అని యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వారిని విశ్వాస పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఈ పరీక్షలో వారు నెగ్గుతారో ఓడిపోతారో తెలుసుకోవడానికి. కానీ వాళ్ళు ఓడిపోయారు. అదేవిధంగా మనం కూడా మన అనుదిన జీవితంలో మనం చాలాసార్లు దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు, దేవుడు లేడు, ఇక దేవుడు చర్చికి వెళ్ళలేను, అలా విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. విశ్వాసాన్ని కోల్పోకుండా కష్టాల్లో బాధల్లో సమస్యల్లో కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలా, విశ్వాసంతో ముందుకు సాగిపోవాలా. సాక్రమెంట్స్ దివ్య సంస్కారాల్లో కూడా ప్రభు ఉన్నారు. ఆయన మనకు తోడుగా ఉంటూ ఈ సాక్రమెంట్స్ ఈ దివ్య సంస్కారాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆయన దీవెనలు పొందుతూ ఆయన విశ్వాసంలో మనం అందరం కూడా నెగ్గాల, విజయం పొందాల మనం అని ప్రభు మనకి అభయం ఇస్తూ ఉన్నాడు. మనతో ఎల్లప్పుడూ ఉండే ఆయన ఉంటాడు. అందుకనే మీరు ఆందోళన చెందవద్దు, భయపడవద్దు, విశ్వాసంతో ముందుకు సాగిపోండి అని ప్రభు ఈరోజు ధైర్యంతో నింపుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డల, డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్, నేను మీతోనే ఉన్నాను అంటూ ఉన్నాడు గొప్ప దేవుడు. మనం చూస్తున్నాం మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. ప్రభు ఏ విధంగా మనకు అభయం ఇస్తున్నాడో, ధైర్యం ఇస్తున్నాడో ఒక్కసారి ఆలకిద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం ఒకసారి. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగను. గట్టిగా చెప్పలు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో నేను సర్వదా ఎల్లప్పుడూ లోకాంత్యం వరకు నేను మీతోనే ఉంటాను. ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్, నేను మీతోనే ఉంటాను అంటున్నాడు గొప్ప దేవుడు. ఎందుకు భయం, ఎందుకు ఆందోళన, ఎందుకు సమస్యలు వచ్చినా భయపడుతూ ఉంటా? ధైర్యంతో దేవుని మీద భారం మోపి వెళ్ళాలి అని ప్రభు మనకి విశ్వాసంతో సాగిపోవాలని తెలియజేస్తున్నారు. మన ఈ మధ్యకాలంలో ఒక విచారణ నుండి ఒక స్త్రీ పెళ్ళైన ఆమె ఫోన్ చేసింది. 9:30 గంటల సమయంలో రాత్రి మాట్లాడుతూ ఫోన్ చేసి ముందు బాగానే మాట్లాడింది, తర్వాత ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. ఏందమ్మా అంటే, భయం ఉంది ఫాదర్, నాకు భయం వేస్తుంది. ఎందుకు అంటే, ఈ మర్యాదలంలో నేనున్నాను, విన్సెంట్ దీపాల్లో ఉన్నాను, పాటలు పాడుతున్నాను ఫాదర్, అందరూ ఏదో ఒకటి నన్ను లేనిపోయిన మాటలు నిందిస్తున్నారు ఫాదర్, భయము ఆందోళన నాకుంది ఫాదర్ అని ఏడ్చుకుంటూ మాట్లాడింది ఆమె. అప్పుడు అన్నాను, ఆమె ఎవరు పనికి మాలాడు, ఎవరో పనికి మాలింది, నీ గురించి చెడుగా మాట్లాడితే భయపడతావా, ధైర్యంగా ఉండు అని అన్నప్పుడు ఆమె, లేదు ఫాదర్ ఇలా ఉంది ఫాదర్ అని. లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఎవరో భయం వేస్తుంది, ఏదో చేసుకోవాలా అని ఆలోచన రావద్దు మనకి. ప్రభు ఉన్నాడు, భయపడవద్దు. ఎవరో పనికి మాలిన గురించి చెడుగా మాట్లాడేంత మాత్రాన నువ్వు ఏడుస్తావా, భయపడతావా అన్నప్పుడు కొద్దిగా నిదానంగా అలా ఏడ్చుకుంటూ ఆమె భారమంతా కూడా ఏమి జరిగిందో విన్సెంట్ దీపాల్లో, మర్యాదలలో, పాటల బృందంలో ఆమె ఉంది. ఆమె తర్వాత చెప్పిన నిదానంగా ఆమె భారమంతా భయమంతా కూడా పోయి నిదానంగా ప్రశాంతంగా ఉంది ఫాదర్ అని మాట్లాడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గురువుతో భయము ఆందోళన చెప్పుకున్న తర్వాత ఆమెలో ఒక భయము ఆందోళన పోయి ప్రశాంతతంగా ఉంది. ఈరోజు మన సువిశేషంలో కూడా ఆలకించాం. తుఫాను గాలి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక్క మాటతో ఆగు
అన్నప్పుడు ఏమైంది? ప్రశాంత వాతావరణం నెలకొలింది ప్రియ దేవుని బిడ్డ. అదేవిధంగా మన జీవితాలలో విశ్వాసంతో మనం ముందుకు సాగిపోతే భయము ఆందోళన మనకు ఏది కూడా ఏం చేయవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడుగా ఉంటాడు, అభయమిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటి ఈరోజు యేసు ప్రభు 3 విషయాలు తెలియజేసిన దాంట్లో మొట్టమొదటిది ఏంటిది అంటే విశ్వాస పరీక్షను పెట్టారు. ఆ పరీక్షలో శిష్యులు ఓడిపోయి తర్వాత మారు మనసు పొంది విశ్వాసంతో పెంపొందించుకున్నారు. తర్వాత మనం చూస్తే యేసయ్యా మా విశ్వాసాన్ని పెంపొందించు అని వాళ్ళు పలికారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మొట్టమొదటిది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ సందేశం ఏమిటి అంటే క్రీస్తు ప్రభు మాటలో శక్తి బలం ఉంది. ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన మాటలో పవర్ శక్తి అనేది ఉంది. పాట కూడా ఉంది, నీ మాటకు బలం ఉంది పాట కూడా ఉంది. యేసు ప్రభు ఒకసారి సైనాధిపతి ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రభువా యేసయ్య మా ఇంటికి ఇదిగో నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు అన్నప్పుడు నేను వస్తాను మీ ఇంటికి అన్నప్పుడు, వద్దు మీరు రానవసరం లేదన్నా యేసయ్య, ఒక్క మాట పలికినా నా యొక్క కుమారుడు బతుకుతాడు అంటారు. విధవరాలు కూడా ఒక్క మాట పలకండి చాలు, శక్తి బలము మీలో ఉంది, ఆ అనారోగ్యంతో ఉన్నవారు కూడా బాగుపడతారన్నారు. దయ్యాలు సాతాలు కూడా ఓ సాతానా వీరి నుండి వెళ్ళిపో, ఒక్క మాట పలికితే చక్కగా దయ్యాలు సాతాలన్నీ కూడా పారిపోయాయి. ఒక్క మాట పలికితే చాలు, ఆయన మాటలో బలము శక్తి పవర్ అది ఉంది ప్రియ దేవుని బిడ్డల. అందుకని ఈరోజు విశేషంలో విన్నాం, ఆ గాలి తుఫాను అంతా కూడా చెలరేగుతున్నప్పుడు ప్రశాంతత కలుగునుగాక అన్నప్పుడు ఒక్క మాటతో గాలి తుఫాను అంతా కూడా సద్దుమణిగి ప్రశాంతంగా ఉంది. అంత శక్తి అంత బలము ఆ ప్రభు యొక్క మాటలో ఉంది. అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందారు. ఒక్క మాట పలకండి చాలయ్యా, నా కుమారుడు నా కుమార్తె జీవిస్తూ ఉంటుంది. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉన్నవాడు యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, లే నువ్వు ఈ పడకనెత్తుకో దిగు లోపలికి అన్నాడు. ఒక్క మాటతో 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి కోనేటిలో దిగి స్వస్థత పొంది ఇంటికి హాయిగా సంతోషంగా వెళ్ళిపోయి ప్రభువుని స్తుతించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ కోనేటి దగ్గర జరిగిన అద్భుతం ఒక్క మాటతో అద్భుతం జరిగింది. శక్తి బలము పవర్ అనేది యేసయ్య మాటలో ఉంది. అందుకనే గాలి తుఫాన్ అంతా కూడా ఒక్క మాటతో ఆయన దీవెనలు ఇచ్చి చక్కగా ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. దేవుని మీద ఆధారపడి జీవించే వారికి భయము ఆందోళన సమస్యలు ఏవి ఉన్నా కూడా ధైర్యంతో ఆయన నింపుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూస్తూ ఉన్నాం ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం చదువును ఒకసారి. ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఏ విధంగా ఎవరి మీద ఆధారపడితే దీవెనలు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి అని మనకు అభయం ఇస్తూ ఉన్నారు. నన్ను నమ్మి నాపై ఆధారపడు వారిని నేను దీవిస్తును. ఐ విల్ బ్లెస్ ద పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ మీ. నన్ను నమ్మి నా మీద ఆధారపడు వారిని నేను దీవిస్తాను అంటున్నాడు గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మన జీవితంలో కూడా సమస్యలు ఆందోళన భయం వచ్చినప్పుడు భయపడకుండా యేసయ్య నీ మాటలో బలం ఉంది శక్తి ఉంది, నన్ను దీవించు, నా కుటుంబాన్ని నా పిల్లల్ని ఆశీర్వదించండి యేసయ్య అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే నీ కుటుంబాన్ని ఫ్యామిలీ అంతా కూడా బ్లెస్సింగ్ ద్వారా ఆశీర్వాదాల ద్వారా ఆయన దీవిస్తూ ఉంటారు. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం యోబు జీవిత చరిత్రలో కొన్ని సంఘటనలు. మన జీవితంలో ఆయన జీవితంలో పడినటువంటి బాధలు కానీ సమస్యలు కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన వలె బాధలు సమస్యలు భరించలేదు. యోబు చాలా బాధలు పడ్డాడు. స్నేహితులు విడిచిపెట్టి పారిపోయారు, ఆస్తిపాస్తులన్నీ కూడా పోయాయి. చివరికి భార్య కూడా విడిచిపెట్టి పారిపోతుంది. వద్దు, నీ దేవుడు నాకు అవసరం లేదు, నీవు నాకు అవసరం లేదు భర్తగా అని విడిచిపెట్టి పోతుండే అంటూ ఉన్నాడు. ఆమె అంటుంది, నీ దేవుని మర్చిపో, విడిచిపెట్టు అన్నప్పుడు లేదు,
నా దేవుడు గొప్ప దేవుడు, నువ్వు వెళ్ళిపో నీ ఇంటికి, కానీ నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆ దేవుని నేను వదిలిపెట్టను అని విశ్వాసంతో ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి యోబు గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు, కుటుంబాలు, ఆస్తిపాస్తులు అన్నీ కూడా పోయాయి. స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భార్య కూడా విడిచిపెట్టి పారిపోతుంది. అయినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నా దేవుడు గొప్ప దేవుడు. ధైర్యంగా, భయం లేకుండా గొప్ప దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. అలా నీ కుటుంబం, నీ పిల్లలు ముందుకు వెళ్తూ ఉంటే ఆశీర్వాదాలు, దీవెనలు మనకు ఉంటూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది, క్రీస్తు ప్రభు యేసు మాటల్లో శక్తి, బలము అనేది ఉంది అని ఆలకించాం. మూడవది, యేసుక్రీస్తుకి 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావము, రెండవది దైవ స్వభావము. ఈ మానవ స్వభావం ఎలా ఉంది అంటే, పరలోకం నుండి ఆయన ఒక మానవుడిగా, ఆయన అమ్మ మరియ తల్లి జోజప్ప గారికి తల్లిదండ్రులుగా ఆయన ఈ లోకములో అద్భుత విధముగా పరిశుద్ధాత్మ దీవెనల ద్వారా ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. రెండవది ఏంటిది అంటే దైవ స్వభావము. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరి నుంచి వచ్చాడు? దేవుని నుండి, పరలోకం నుండి వచ్చాడు. కాబట్టి ఆయనకి దైవ స్వభావం ఉంది. ఆ దైవ స్వభావంలో మనం నూతనత్వం పొంది ఉన్నాం. ఈరోజు మనం 2వ పట్టణంలో చక్కగా ఆలకించాం ప్రియ దేవుని బిడ్డలారా. 2 కొరింథీయులు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి, ఆలకించండి ఒకసారి. 2 కొరింథీయులు 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇక ఎవరిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. మేము మానవ దృక్పథంతో పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును, చూడండి, ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అట్లు మేము చేయము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అలా దైవత్వంలో, మానవత్వంలో ఆయన జన్మించాడు. 2 స్వభావాలు ఉన్నాయి. అలాంటి దేవుని మనం విడిచిపెట్టకుండా చక్కనటువంటి జీవితాన్ని జీవించాలి అని ప్రభు మనకి ఈరోజు అభయమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూద్దాం మరొకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. అలాంటి వారు రక్షింపబడతారు. ఆయన నిజంగా దేవుడు, మేము విశ్వసిస్తాం, మాకు భయం లేదు, ఆందోళన లేదు అన్నవారి కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు, దీవిస్తూ ఉంటారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసం ఉంచితే నీ కుటుంబం, నీవు, నీ పిల్లలందరూ కూడా రక్షింపబడతారు. సాల్వేషన్ మీకు ఉంటుంది అని ప్రభు అంటున్నారు ప్రియ దేవుని బిడ్డల. కాబట్టి 3 విషయాలు మనం ఆలకించాం ఈరోజు. మొట్టమొదటిగా 3 సందేశాలు శిష్యులకి, మనకు కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఒకటి, విశ్వాస పరీక్ష శిష్యులకు పెట్టాడు. అదే పరీక్ష నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు కూడా ఉంటూ ఉంది. రెండవది, ఆయన మాటల్లో శక్తి, పవర్ అనేది ఉంటుంది. మూడవది, ఆయన యేసు ప్రభు మానవ స్వభావము, దైవ స్వభావము 2 కలిగి ఉండి దైవత్వంలో ఆయన దీవెనలు మనకి ఇస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం భయపడకుండా, విశ్వాసంతో, భయం లేకుండా, ఆందోళన లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. పేతురు కూడా ఒకసారి యేసు ప్రభు సముద్రంలో నడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని చూసి పేతురు, యేసయ్యా నేను కూడా నీలాగా నడుస్తాను నీటి మీద అన్నాడు. సముద్రంలో రా అన్నాడు. ఆయన కొద్ది ముందుకు నడిచి యేసు వైపు చూడకుండా సముద్రంలో అలల వైపు చూశాడు. ఏమైంది? మునిగిపోతూ ఉన్నాడు. చెయ్యి పట్టుకొని లేచి, భయపడకు, విశ్వాసం కలిగి జీవించు అని పేతురికి ధైర్యంతో నింపాడు.
అలా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కూడా ధైర్యంతో నింపే యేసయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవుని మనం ఈరోజు ఈ యొక్క సామాన్య 12వ ఆదివారం రోజున ఈ శుభ సందేశాన్ని ఆలకిస్తున్న మనందరము కూడా గొప్ప దేవుడు దీవెనలతో ఆశీర్వాదాలతో దీవించమని ఆయన మనం 2 చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ఎందుకు నీవు భయపడుతూ ఉన్నావు నీ జీవితంలో? ఎందుకు నీవు సమస్యలు, చిన్న చిన్న కష్టాలు, బాధలు చూసి ఆందోళన చెందుతూ ఉన్నావు? 2 చేతులు పైకి లేపు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ఈ సమయంలో భయపడకు అంటున్నాడు. డోంట్ బి అఫ్రైడ్, ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అంటున్నాడు. నీతోనే ఉన్నాను అంటున్నాడు. భయపడక, ఇక నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఏది కూడా ఆటంకపరచవు నిన్ను. ప్రార్థన చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. శిష్యులకు పెట్టినటువంటి పరీక్ష యేసయ్య నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, మనందరికి పెడుతున్నాడు. ఆ విశ్వాస పరీక్షలో నువ్వు నెగ్గుతావా, ఓడిపోతావా? ఆలోచించు. నీవు నీ జీవితంలో చాలాసార్లు దేవుణ్ణి లెక్క చేయకుండా, దైవ సేవకుని లెక్క చేయకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావు. భయం, ఆందోళనతో నువ్వు దూరం అయిపోతున్నావు సాతాను ఆలోచనతో. ఇక నీ ఆటలు అన్నీ కూడా ఆపి దైవ మార్గంలో రా. నీవు దీవెనలు పొందడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేయండి పిల్లలు. మీరు కూడా భయపడుతున్నారు. నా చదువుల్లో ఉద్యోగాలు లేకుండా, చదువులు వెనకబడిపోతున్నాను, భయం ఉంది నీకు. భయం లేకుండా ముందుకు సాగిపో. యేసయ్య ఉన్నాడు నీకు తోడుగా. తల్లిదండ్రులు మీరు భయపడుతున్నారు, నా జీవితం ఇలా ఉంది ఫాదర్, మరి నా పిల్లల సంగతి ఎలా ఉంటుంది అని భయం, ఆందోళనతో ఉంటున్నారు. మీరు భయపడకు, నేనున్నాను మీకు తోడుగా అని ప్రభు అభిమిస్తున్నాడు. యేసయ్యా నన్ను దీవించు ఈరోజు అని ప్రార్థన చెయ్యి. చల్లని దీవెనలతో వర్ష రూపంలో కుమ్మరించండి యేసయ్యా ఈ ప్రాంతాన్ని అని ప్రార్థన చెయ్యి. ఏడుపులు, కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా తీసివేయమని ప్రార్థన చేయండి. పిల్లలు మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయి. ఈ సమయంలో కష్టపడే వాళ్ళు చదివిస్తూ ఉన్నారు, కష్టపడి నిన్ను పెంచుతూ ఉన్నారు. ప్రార్థన చేయి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెడుతూ ఉన్నారు ముసలితనంలో. అలాంటి ముసలితనంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీరు ఈ స్థితిలో ఉన్నారంటే మీ తల్లిదండ్రులే కారకులు. ఎందుకు నువ్వు తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నావు? ఎందుకు వాళ్ళని చూసుకోలేకపోతున్నావు? ఆస్తిపాస్తులు కావాలి, అన్ని డబ్బులు కావాలి, ఇల్లు, ఆస్తులు కావాలి, భూములు కావాలి, తోటలు కావాలి. ఎందుకు నువ్వు చూసుకోవట్లేవు? ఆలోచించు ఒకసారి. చాలామంది క్రీస్తు ప్రేమ నుండి విడిపోతున్నారు. మంచి రోజులు వస్తున్నాయి, రా, తిరిగి రా నీవు ప్రభు చెంతకి. ఆయన ప్రేమ, కరుణ చాలా గొప్పది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకో. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ప్రార్థన చెయ్యి. దుష్ట శక్తులు కూడా పారిపోయాయి. ఎందుకు నువ్వు ఆయన మాట వినట్లేదు? ఎందుకు ఆయన స్వరాన్ని నువ్వు ఆలకించట్లేదు? ఆలోచించు ఒకసారి. దేవుని విషయంలో నువ్వు ఎందుకు వెనకంజ వేస్తూ ఉన్నావు? దేవుని విషయాల్లో, పండగలలో, ప్రతి నెల కుటుంబ చందాలో కానీ, కూటాల్లో కానీ కొన్నిసార్లు ఎందుకు నువ్వు వెనకంజ వేస్తూ ఉన్నావు? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డలారా. దీవెనలు, ఆశీర్వాదాలు రావాలా, శాపములు కావాలా? ఆలోచించు. నీకు ప్రేమమలిన ఓ సర్వేశ్వరా, ఈ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున
ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకునని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. మీ ప్రేమ కరుణ చేత మమ్మ దీవించండి యేసయ్య. మీ ప్రేమ మాకు కావాలి, మీ దీవెనలు మాకు కావాలి యేసయ్య. మీరు మాకు తోడుగా ఉంటే భయము, ఆందోళన, సమస్యలన్నీ కూడా పోతాయి. ఎల్లప్పుడూ మాతో ఉండే యేసయ్య మాకు తోడుగా నడిపించండి. అమ్మా మరియ తల్లి, మీ కుమారి యొక్క అనుగ్రహాలు, దీవెనలు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించి శుభములు, శుభకార్యాలతో, దీవెనలతో ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా వర్ష రూపంలో దీవించి కాచి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడండి, మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.